సో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే అటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ, వాళ్ళ చెల్లెల రూపంలో ఇద్దరు, షర్మిలారెడ్డి గారు, అందరూ ఒక్కసారిగా ఇంత వ్యతిరేకత అంతే, వ్యతిరేకత అనాలి. వ్యతిరేకతే. విస్పరింగ్ క్యాంపెయిన్ చాలా బలంగా జరుగుతోంది ఏపీలో. విస్పరింగ్ క్యాంపెయిన్ అంటే గుసగుసల ప్రచారం, చెవి నుంచి చెవికి మాటలు చేరటం అనేది చాలా అద్భుతంగా డిజైన్ జరుగుతోంది అక్కడ. తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా బలంగా చేస్తున్నాయి. అయితే ఇది ఒక సెక్షన్కి మాత్రమే పరిమితమై నడుస్తుంది. అక్కడికే వస్తున్నాను. అసలు ప్రజల నాడి ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్? సరిగ్గా 56 రోజులు ఎలక్షన్లు ఉన్నాయి. ఓ పక్క ప్రతిపక్షాలు దూకుడు మీద వ్యవహరిస్తుంటే, మరో పక్క నేను ఇచ్చిన పథకాల మీద నాకు ఓటేయని చెప్పి ఆయన అంటున్నారు. ప్రజల నాడు ఏ విధంగా, రూరల్ ఏ విధంగా ఉంది, రూరల్ అంటే మీకు తెలంగాణలో ఏం జరిగింది? తెలంగాణ ఎన్నికల్ని దాన్ని పోలుస్తున్నారు. అవును, తెలంగాణలో ఏం చెప్తున్నారు ప్రజలందరూ, విశ్లేషకులందరూ ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణలో రూరల్ ఓటు వెళ్ళిపోయింది కాంగ్రెస్కి అని చెప్తున్నారు. రూరల్ ఓటు కాదు, అది నేటివ్ ఓటు అనాలి. నేటివ్ తెలంగాణ ఓటు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వెళ్ళింది. సెటిలర్ ఓటు, అది సెటిలర్ అంటే ఆంధ్రోళ్ళు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్త సెటిలర్స్ ఉన్నారు ఇక్కడ. సెటిలర్ అనే ఫినామినా హైదరాబాద్కి మాత్రమే ప్రత్యేకం. ఇది కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి. ఇటువంటి పరిస్థితి అక్కడ లేదు, ఏపీలో లేదు. విజయవాడకి కాస్మోపాలిటన్ కల్చర్ లేదు. కొద్ది గొప్ప వైజాగ్ ఉన్నప్పటికీ హైదరాబాదులో కేంద్రీకరించినంత సెటిలర్స్ ఓట్లు అక్కడ లేవు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్ర పరిస్థితి అయితే ఉంది సార్. ఇప్పటికి ఎవరు గెలుస్తారంటే 50-50. అదేనండి, 50-50. ఇప్పుడు తెలంగాణ పద్ధతిలో అక్కడ దాన్ని చూస్తే కుదరదు, అది వేరే పిక్చర్. అక్కడ ప్రధానంగా రూరల్ ఓట్లన్నీ వైసీపీకి కన్సాలిడేట్ అయి ఉన్నాయని, అర్బన్ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ కూటమితో ఉన్నాయని మాట్లాడుతున్నారు అని ప్రచారం జరుగుతోంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అనే విస్పరింగ్ విపరీతంగా జరుగుతోంది. తెలుగుదేశం కూటమి గెలవబోతోంది అనేటువంటి విస్పరింగ్ చాలా ఉధృతంగా జరుగుతోంది. దీన్ని అడ్డుకోవటం అనే విషయంలో వైసీపీకి సంబంధించినటువంటి గ్యాంగ్స్, అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి గ్యాంగ్స్ అన్నీ కూడా వెనకబడి ఉన్నాయి. వీళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయి ఉన్నారు. దీన్ని ఆధారం చేసుకుని మాత్రమే అంచనాలు కట్టడం కుదరదు. ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ తాలూకా ప్రభావం బ్యాలెట్ బాక్స్లో కనిపిస్తుందా అని చెప్పడం కష్టం. అందుకని 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. చంద్రబాబు కాన్ఫిడెంట్గా గెలిచేస్తాడనే పరిస్థితి ఉంటే వీళ్ళందరితోనూ పొత్తుల కోసం వెంపర్లాడేవాడు కాదు. ఎందుకు వెంపర్లాడాడు అంటే, ఒంటరిగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కొంత ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం అనే ఆయనకు అర్థమైంది. చాలా సింపుల్గా ఓడిపోయే. ఇప్పుడు లోకేష్ గారి బాధ ఏంటి? లోకేష్ ఎందుకు అంత డెస్పరేటివ్గా మాట్లాడాడు ఈ మధ్యకాలంలో? ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగింది ఆయన్ని. ఆవిడ ఏమడిగిందంటే, ఒకవేళ కూటమి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అని అడిగింది. అది అందరూ విన్నాం. అడిగినప్పుడు ఆయన ఇంకెవరు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని అడ్మిరేషన్తో చెప్పలా. ఆయన ఉన్నారు కదా, ఆయనే అవుతారు అన్నాడు. కొంత చిరాకు ధ్వనించింది దానిలో. ఏమిటా చిరాకు వెనకాల ఉన్న స్టోరీ అంటే, జగన్మోహన్ రెడ్డి మీద, పవన్ కళ్యాణ్ మీద, ఇద్దరి మీద కోపం ఉంది ఆయనకి, లోకేష్కి. జగన్ గనక చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే, మామూలుగా పరిస్థితి జరిగి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలిచుంటే, లేదు కూటమి గెలిచుంటే, ముఖ్యమంత్రిగా లోకేష్ను ప్రకటిస్తే కాదనే పరిస్థితి ఎవరికీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు గెలిచినా లోకేష్ను స్ట్రైట్ అవే ముఖ్యమంత్రిగా ప్రకటించడం ఇబ్బందికరమే. ఎందుకంటే అందరికంటే ముందే వచ్చి పొత్తు అనౌన్స్ చేసి నైతిక మద్దతు ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ని కాదని బైపాస్ చేసినట్టుగా సీన్ బయటకు వెళ్తుంది. అందుకని చంద్రబాబు నాయుడు అనివార్యంగా ముఖ్యమంత్రి అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, అంటే లోకేష్ గారు ఆ విధంగా మాట్లాడడం నాకు కొంచెం బాధ కలిగించింది అని చెప్పి. అదే 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 ఆయన ఒక గుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అవకాశం దొరికిన చోటల్లా. కాబట్టి చాలా గందరగోళంగానే ఉంది. పొత్తులో ఉన్నప్పటికీ ఎవరి వ్యూహరచనలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు ఎవరి స్కీమ్లు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. అంత ఈజీ అయితే కాదు, అంత ఈజీ కాదు. అంటే ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ ప్రభావం జగన్ క్యాంపు మీద కూడా పడింది. జగన్ క్యాంపులో జగన్ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా
వాళ్ళ మోరల్ని అంటే వాళ్ళ మనోనిబ్బరాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టే లెవెల్లో ఈ స్ప్రింగ్ క్యాంపెయిన్ నడుపుతున్నారు వీళ్ళు. అది సక్సెస్. కానీ ఇది పూర్తిగా బ్యాలెట్ బాక్స్లో రిఫ్లెక్ట్ అవుతుందా అనే దానిలో డౌట్ ఉంది. Yes.